అయితే దినం చాలా మంది బడి పిల్లలు ఆటోలలో పోతుంటారు కదా నొల్లా బడికి. చాలా ఆటోలల్లో ఎట్లుంటుందంటే కిరాణా దుకాణంలో కదా సామాన్లను విరికిచ్చినట్టే పిల్లలను ఇరికిస్తా అంటారు. ముంగట 4, వెనక 5 ఇట్లా ఊసబెట్టుకొని పోతుంటారు. కొందరు కోతి పోరలైతే ఆటో స్టీరింగ్లు పట్టుకొని తిప్పుతుంటారు. కానీ ఎంత డేంజర్ అది, పిల్లలకు ఏమన్నా తెలివి ఉంటుందా కదా. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు తీసిన అంటే అగో ఒక ఆటోలో ఏమైందో చూడురు మీరే. ఇదే స్కూల్ ఆటో డ్రైవర్ దిగిండు. ఈ పిల్లగాన్ని ఆటోలో కూర్చోబెట్టే ఉపాయం చేస్తాండ్రు. ఇప్పటికే ఎంతమంది ఉన్నారో లోపల కదా, ఏడ కూర్చోబెట్టాలి అని ఆలోచన చేస్తాండ్రు డ్రైవర్ సాబు. అంతేనా ఏమైందంటే చూసినవా, ఆటో పోతేనే ఉన్నది, ఇదేమన్నా మాయా బజార్ ఆటోనా, డ్రైవర్ నడపక ముందే పోతాంది అని కారణం ఆడకుర్రి. ఇది కారణం ముచ్చట కాదు అసలు. అయితే ఈ డ్రైవర్ సీటు పక్క వంటి కూర్చున్న ఒక పిల్లగాడు ఉండే కాడుండక ఏదో ఎక్స్కలేటర్ను తొక్కిండట. ఆ ఆటో డ్రైవర్ లేకుండానే రై రై అనుకుంటే పోయింది. ఇక చెప్పు కథ. ఆ పోరలకు ఏం తెలుసు అసలు, ఆటో డ్రైవర్కు దిమాకుండద్దా? పక్క సీట్లో కూర్చోబెట్టుకొని ఈయన కిందకి దిగుతాడా కథ గాని. ఇక లాస్ట్కు ఎట్లనో గట్ల డ్రైవర్ సాబే ఆటోను అందుకున్నాడు. ఇక నయం పోరలకు ఏం కాలే, లేకుంటే ఎంత ఘోరమవు. అవునా కాదా? అందుకే జర డ్రైవర్ అన్నకు చెప్తున్నా, జర చిన్నపిల్లల ముంగట కూసోబెట్టుకోకుర్రి, ఇరికిచ్చి పట్టుకోబోకుర్రి. సరే ఆటో కథ గట్టున్నదా, బడిపోరడు కాబట్టి వానికేం తెలియక ఎక్స్కలేటర్ను పట్టిండు. కానీ ఇగో ఈ దేడు దిమాగాడు చూడు, కారును రోడ్డు మీద ఎట్లా దంచుకోబోతుండో. వాడు మనిషా లేకుంటే ఇంకేమన్నా పాము పట్టుకోబోతుండేది. పుసుక్కునే వెళ్కైనా టక్కర్ చేస్తే ఏందన్నట్టు పైసలు బాగున్నాయని గిట్లా కారులను రోడ్డు మీద నడుపుకుంటా గర్ర జోయించుడేంది. వాళ్ళ సంతోషం కోసం అన్నం పుణ్యం ధర్మలోనను గోసబుచ్చుకురుడేంది.